ప్రజా టీవీకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బనగానపల్లె పట్టణంలో డ్రైనేజ్ లీకేజ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. పీజీఆర్ఎస్ ద్వారా అందిన ప్రజల ఫిర్యాదులకు సత్వరమే పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల సబ్ కలెక్టర్ చల్లా విశ్వనాథ్. బనగానపల్లెలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. పీజీఆర్ఎస్లో అందించిన ఫిర్యాదులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని ఆదేశించిన జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. బనగానపల్లిలో ముస్లిం పెద్దలను ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆలగడ్డలో మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన టౌన్ సీఐ చిరంజీవి. బనగానపల్లిలో 34 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఉగాది సందర్భంగా శ్రీశైలంకు భారీగా తరలి వస్తున్న కన్నడ భక్తులు. ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్. బనగానపల్లె పట్టణంలో డ్రైనేజ్ లీకేజ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బనగానపల్లె పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో కాలినడకన వెళ్తున్న క్రమంలో రోడ్లపై మురుగునీరు ప్రవహించడాన్ని గుర్తించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అక్కడి పరిస్థితిపై అధికారులపై మండిపడ్డారు. మన చుట్టూ ఉన్న పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే దోమల వంటి క్రిమి కీటకాలు పెరుగుతాయని, తద్వారా అంటువ్యాధులు, విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని, తక్షణమే డ్రైనేజీ కాలువలను శుభ్రం చేసి మురుగునీరు రోడ్లపైకి రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులు మంత్రి బీసీని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ప్రజల ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కారం చేయాలని నంద్యాల సబ్ కలెక్టర్ చల్లా విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్లు చల్లా విశ్వనాథ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలువురు ప్రజలు తమ సమస్యల ఫిర్యాదులను ఆర్డీఓకి అందించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చల్లా విశ్వనాథ్ మాట్లాడుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గోనిగండ్ల, సిరివెల్ల ప్రాంతాలకు చెందిన రైతులు తమ సమస్యలు విన్నవించారని, వారి సమస్యలను ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని తహసీల్దార్లను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలువురు అధికారులు పాల్గొన్నారు. వారికి 1 వీక్ 34 కేటాయించడం జరిగింది. ఆన్లైన్ నందు పేరు నమోదైంది. సర్వే నెంబర్ నందు ప్రస్తుతం ఎవరు అనుభవంలో కలరు. రామవాడకు సుబ్రహ్మణ్యం గారు అనుభవంలో కలరని తెలిపారు. భూమి స్థితి డాక్యుమెంట్ నెంబర్ 771 తేదీ 21/4/2008 ప్రకారం రాముడు సుబ్రహ్మణ్యం కేటాయించడం జరిగింది. అంత క్లియర్ కదా, ఇది తహసీల్దార్ క్లియర్ గానే ఇచ్చారు కదా. మొన్న రీసెంట్ మా వెళ్ళిపోయినాము వాళ్ళ పేరు పెట్టినా సార్. ఈరోజు నంద్యాల రెవెన్యూ డివిజనల్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ పీజీఆర్ఎస్కి దాదాపుగా 5 మంది రైతులు వారి రెవెన్యూ సమస్యలపైన రావడం జరిగింది. ముఖ్యంగా గడివేముల మండలానికి సంబంధించి 6 వార్డుకు సంబంధించినటువంటి తర్వాత సిరివెల్ల మండలానికి సంబంధించి ఒక రిప్రజెంటేషన్ కూడా రావడం జరిగింది. మిగతా సర్వేకి సంబంధించిన రిప్రజెంటేషన్లన్నీ కూడా రావడం జరిగింది. వీటన్నింటినీ కూడా పరిశీలించి వెంటనే పరిష్కారం చేయాల్సిందిగా తహసీల్దార్కి ఆదేశాలు ఇవ్వడమైంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. బనగానపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తులను మంత్రి స్వయంగా స్వీకరించడంతో పాటు కొన్ని సమస్యలకు పరిష్కారం చేశారు. మంత్రి బీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అర్జీల స్వీకరణ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ఆయా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. న్యాయబద్దంగా ఉన్న సమస్యల విషయంలో సంబంధిత అధికారులతో అక్కడికక్కడే ఫోన్లో మాట్లాడి పరిష్కరించామన్నారు. ఈ కార్యక్రమంలో సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించడంతో బాధితుల నుంచి సర్వత్రా సంతోషం వ్యక్తమైంది. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఫిర్యాదుదారుల నుంచి 62 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫిర్యాదుదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించి చట్టపరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదులు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని పోలీస్ అధికారులను ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని వారు ప్రతి సోమవారం తమకు దగ్గరలోని పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్, డీఎస్పీ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేయొచ్చని, వాటిని కూడా పీజీఆర్ఎస్ ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎస్పీకి అందిన ఫిర్యాదులో కుటుంబ కలహాలు, సివిల్ తగాదాలు, అత్తారింటి వేధింపులు మొదలైనవి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మందా జావళి, ఆల్ఫోన్స్ జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు పాల్గొన్నారు. ప్రజలంతా మత సామరస్యంతో అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని బనగనపల్లిలోని ముస్లిం మైనార్టీ సోదరులను ఇఫ్తార్ విందుకు మంత్రి స్వయంగా ఆహ్వానించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల్లో పాల్గొనే ముస్లిం మైనార్టీ సోదరులకు వ్యక్తిగతంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో సొంత నిధులతో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 26న తేదీన ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్న క్రమంలో ముస్లిం మత పెద్దలైన మౌజాం ఇమాంలకు దుస్తులు పంపిణీ చేసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇఫ్తార్ విందుకు ఆహ్వానించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టౌన్ సీఐ చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసులు ట్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో సాయంత్రం వర్షం కురవడంతో ఒకవైపు పవర్ సప్లైని అధికారులు తొలగించినప్పటికీ చీకట్లోనే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ చిరంజీవి మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక సంత మార్కెట్లో కూడా ఎవరైనా బహిరంగ మద్యపానం చేస్తున్నారేమోనన్న అనుమానంతో మార్కెట్లో కూడా ఎస్ఐలు నగీనా, జయప్ప తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు వాహనాల లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు, వాహన రికార్డులను కూడా పోలీసులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐలు జయప్ప, షేక్ నగీనా, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
బనగానపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ కింద దరఖాస్తు చేసుకున్న 36 మందికి దాదాపు 34 లక్షల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తామంతా నిరంతర ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నామని, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నామన్నారు. కష్టకాలంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశామన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉగాది సందర్భంగా పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు కన్నడ భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. నంద్యాల జిల్లాలోని నల్లమలలో వెలిసిన ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రానికి కన్నడ భక్తులు క్యూ కట్టారు. ఫలితంగా ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘాట్ రోడ్ లో వాహనాల రద్దీతో అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు ఎండల దాటికి ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ మరో వారం రోజుల పాటు కొనసాగుతున్నందున అధికారులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బనగానపల్లి పట్టణంలో డ్రైనేజ్ లీకేజ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. పీజీఆర్ఎస్ ద్వారా అందిన ప్రజల ఫిర్యాదులకు సత్వరమే పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల సబ్ కలెక్టర్ చల్లా విశ్వనాథ్. బనగానపల్లిలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. పీజీఆర్ఎస్లో అందించిన ఫిర్యాదులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని ఆదేశించిన జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. బనగానపల్లిలో ముస్లిం పెద్దలను ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆలగడ్డలో మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన టౌన్ సీఐ చిరంజీవి. బనగానపల్లిలో 34 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఉగాది సందర్భంగా శ్రీశైలంకు భారీగా తరలి వస్తున్న కన్నడ భక్తులు. ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.